IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. చంద్రన్న బీమాకు సంబంధించి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కీలక ప్రకటన చేశారు. ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకువచ్చిన బీమా పథకం సొమ్మును 3 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు మంత్రి సుభాష్ ప్రకటించారు. కాకినాడలోని R&B అతిథి గృహంలో మాట్లాడారు. రాష్ట్రంలో కార్మికులతో పాటు మీడియా ప్రతినిధులు, లాయర్లను కూడా ఈ బీమా కింద తెచ్చే ఆలోచన ఉంది. గత వైఎస్ఆర్సీపీ పాలనలో చంద్రన్న బీమా పేరు మార్చారని ఎంతో మందికి పరిహారం అందజేశారు. ఇప్పుడు ప్రభుత్వం బీమా సొమ్మును కూటమి ప్రభుత్వం నుంచి 3 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది. చంద్రన్న బీమా అందరికీ అందేలా చూస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ పాలనలో చంద్రన్న బీమా పథకం ఎంతో మంది లబ్ధి పొందారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీమా సాయం అంతంత మాత్రంగానే అందింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్మిక శాఖకు చెందిన సొమ్మును దుర్వినియోగం చేసిందని తెలిపారు. కార్మికులకు చెందాల్సిన 3,000 కోట్ల రూపాయలు దారి మళ్లించారని, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఇసుక దోపిడీ, సామాన్య ప్రజలకు ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇసుక ప్రభావం భవన నిర్మాణాలపై పడిందని, ఇసుకకు సంబంధించి తమ ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొస్తోంది. ఇసుక కొత్త పాలసీతో భవన నిర్మాణ కార్మికులకు మేలు జరుగుతుందని మంత్రి సుభాష్ అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని, అంతేకాని ఈ ప్రభుత్వంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్పారు. గత 5 ఏళ్లలో లిక్కర్, ఇసుక దోపిడీతో రాష్ట్రాన్ని లూటీ చేశారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు ముందుకు సాగుతుందని, గత జగన్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను గాలికి వదిలేసిందన్నారు. అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, నవరత్నాలని ఊదర కొడుతూ 175 సీట్లు వస్తాయని కలలు కన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలు అన్ని గమనించిన కూటమిని భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. ఎన్డీఏ కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ సూచనలు చేశారన్నారు. త్వరలోనే వైఎస్ఆర్సీపీ ఖాళీ అవుతుందని, ఆ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు త్వరలోనే పార్టీ మారేందుకు సిద్ధమయ్యారన్నారు. దివంగత ఎన్టీఆర్ టీడీపీ ఎజెండాలో పొందుపరిచిన 3 గుర్తులు గృహం, చక్రం, నాగలి పేద బడుగు వర్గాల శ్రేయస్సును చాటుతున్న ప్రస్తుత కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఈ గుర్తులు రైతులకు గృహ నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తున్నాయన్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం టీడీపీ ప్రభుత్వం గతంలో ఎంతో పాటుపడింది. ముఖ్యమైన కార్మిక శాఖ మంత్రి బాధ్యత సుభాష్ కు అప్పగించడం అభినందనీయమన్నారు కొండబాబు.